ఫుడ్డు ఎందుకలా అంటున్నాను ఆలోచిస్తున్నారా? చెప్తాను ఆగండి. ఈ వీడియో తీసుకున్నప్పుడు నాకు నా ఫ్రెండ్కి గొడవ అయిందన్నమాట. అందుకే ఆ కోపంలో మాల్కొచ్చి అలా తిరుగుతూ ఉన్నాను. నా కోసం నేను పువ్వులు కొనుక్కున్నాను. ఎవరు తీసిచ్చేవాళ్ళు లేరు కదా మరి. నాకు నచ్చిన పనులన్నీ చేసేసాను. పువ్వులు కొనుక్కున్నాను నా కోసం, వీడియోలు తీసుకున్నా, ఫొటోస్ తీసుకున్నా. ఇంకొద్దిసేపు అలా తిరిగాను. ఎంత తిరిగినా కోపం మాత్రం తగ్గలేదు. అందుకే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. బేసిక్గా నాకైతే తెలియదు కానీ ఇది ఎంతవరకు నిజమో. అమ్మాయిలకి కోపం వచ్చినప్పుడు ఫుడ్ ఎక్కువ తింటారంట. ఇది నిజమైతే కామెంట్ చేసేయండి అమ్మాయిలందరూ వచ్చిన కామెంట్ బాక్స్లో. నేను కోపంలో ఉన్నప్పుడు ఫుడ్ అయితే ఎక్కువ తింటానో లేదో నాకైతే తెలియదు కానీ నాకు కోపంలో ఉన్నప్పుడు నాకు ఫుడ్ ఆర్డర్ పెడితే కోపం అంతా పోతుంది. ఫాస్ట్గా కూల్ అయిపోయి నార్మల్ అయిపోతాను. అది ఫుడ్కున్న మహిమ. నేనైతే ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా, చాలా తింటా. అందుకే మా అమ్మ ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటుంది నేను ఎక్కడ లావ్ అయిపోతానో అని చెప్పి. ఫుడ్ తిని తిని తిని. మహానటి మూవీలో కీర్తి సురేష్ ఒక డైలాగ్ చెప్తుంది, బాడీలో చేంజ్ వచ్చినప్పుడు లైఫ్లో కూడా ఏదో ఒక చేంజ్ వస్తుందంట. మేబీ నాకు కూడా అలా ఏమైనా చేంజ్ వస్తుందేమో, చూద్దాం నా లైఫ్లో. నేనైతే మాల్లో బర్గర్ కింగ్స్కి వెళ్ళి అక్కడ తీసుకున్నాను అనమాట. అదే మన బడ్జెట్లో వస్తుంది కాబట్టి. బర్గర్ కింగ్స్ ఈ పాటికి బెంగళూరులో ఉండే వాళ్ళకి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడే నేను ఒక కాంబో తీసుకున్నాను. దాంట్లో ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది ఐస్ క్రీమ్. కేఎఫ్సీలో ఉన్న ఫుడ్ టేస్ట్ అయితే రాదు కానీ బట్ ఆ ప్రైస్కి అవి చాలా వర్త్ అని చెప్తా. నాకైతే దీంట్లో బర్గర్ చాలా ఇష్టం, అందుకేనేమో బర్గర్ కింగ్స్ అని పెట్టారు. బర్గర్ బాగుంటుంది, ట్రై చేయండి. బై వన్ గెట్ వన్ కూడా ఉంది బర్గర్కి. ఇక్కడ నేను అద్దాలు పెట్టుకోగానే అందరి జీవితంలో వెలుగు వచ్చేసినట్టు అయ్యింది. అదనమాట, అలా జరిగింది. ఏం చేద్దాం, టీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటే ఈ వీడియోస్ మీద పడి చూసుకోలేదు, సో కాలిపోయింది. ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా, ఇది కూడా అంతే అంటారా? ఏమోలేండి. సిమి అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ చామ్స్.